మీద నాకున్న లవ్ తనుకొచ్చేస్తుంది. నేను నా కౌగిట్లో బిగించేయమని చెప్తుంది. అది నా మీద చూపించాలి కదా, రా వెళ్దాం. ఏంటి వచ్చేది? నీ మీద నేనెందుకు చూపిస్తాను? నా చామ్ మీద చూపిస్తాను. నువ్వు రాజాం బాబు. ప్రేమ్ ఏంటిది? నన్ను ఆపుతున్నావేంటి? నా చామ్ దగ్గరికి వెళ్ళనువా? ఎంత ఉన్నావు? అక్కడ ఇచ్చాను అనుకో, ఏ దిక్కురు వెళ్ళి పడతావో నాకు కూడా తెలీదు. సార్ మీరు ఇలా చేయకూడదు సార్. ఫ్రెండ్ లో ఉండు. నీకు ఒకటి ఇచ్చాను అనుకో, అక్కడక్కడ మూలకెళ్ళి పడతావు. జ్యూస్ తాగుచాం. సారీ చూసుకోలేదు. రెస్టారెంట్ కి వెళ్ళి డ్రెస్ క్లీన్ చేసుకునిరా. ఎక్కడుంది రెస్ట్ రూమ్? అటు వెళ్ళి. శామంతి, అయ్యో శామంతి, రెస్ట్ రూమ్ కి వెళ్తుంది బ్రో, క్లీన్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటి ప్రేమ్ ఇది? చిన్నపిల్లలాగా. నో, ఐఎమ్ యంగ్ మ్యాన్. నాకు తెలుసు ప్రేమ్, నీకిప్పుడు రకరకాలుగా అనిపిస్తుంది. సరే నాతో రా. నేను నీతో రాను. ఈ ప్రేమ్ బాబుకి ఏమైంది? అలా ప్రవర్తిస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నా చామ్ ఎక్కడుంది? చామ్. ప్రేమ్, ఛీ, అసలు ఏం డ్రింకో ఇది, కంప కొడుతుంది. ఎక్కడికి ప్రేమ్? లోపలే ఉంది. చామంతి దగ్గరికి తీసుకెళ్తాను రా. నీకోసమే వచ్చాను చామ్. నిషానే నన్ను తీసుకొచ్చి నీ దగ్గర డ్రాప్ చేసింది. అయ్యో నిషమ్మనా? నిషా ఆగు చామ్. ఏం తెలియనట్టు తలుపు కొడుతుంది చూడు. చామంతి, నువ్వే డోర్ తీవే. వస్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళేది? ఆగు. నువ్వు ఆ డోర్ని పట్టించుకోవద్దు. ఆ నాన్ సెన్సే మనకొద్దు. నన్ను పట్టించుకో, నన్నే చూడు. ఏంటి బాబు ఇదంతా? మీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. ఇది అల్లరాచా? మరి కాదా బాబు? కాదు, నా ఫీలింగ్స్. మీరు ముందు తప్పుకోండి బాబు. తప్పుకోండి. ఎప్పుడు నన్ను తప్పించుకోవాలనే చూస్తావు కానీ నన్ను పట్టించుకోవాలని చూడవా? ఎన్నాళ్ళ నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావుగా. ఓ దాచుకోవడమే కానీ నీ మనస్సును దోచుకున్నాడికైనా నీ ప్రేమని చెప్పవా? బాబు ఏంటి బాబు బాబు బాబు? ఎప్పుడైనా కనీసం ఒక ముద్దు అయినా ఇచ్చావా? అది చెప్పు చామ్, చెప్పు. అసలు మీరు ఏం తాగారు బాబు? నిషా, ప్రేమ్, నిషా, ప్రేమ్, నువ్వు ఒక్కదాని ఉన్నావేంటి? ప్రేమ్ సార్ ఎక్కడున్నారు? లోపల చామంతి ఉందని నన్ను తోసి తలిపేశాడు. ప్రేమ్, చామంతిని చూపించడానికే తీసుకొచ్చావు. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ప్రేమ్, నువ్వు బాగా తాగుబోతు. ప్రేమ్, ప్రేమ్ తలుపుతాయి. అయ్యో నిషమ్మ, బాబు కూర్చును. ప్రేమ బయటకు వచ్చేది ఇచ్చినట్టుంది ఆ నిష.
మీదే ఉందిగా, వచ్చేస్తుంది. ప్రేమ్! ప్రేమ్! నిషా, రేయ్, ఏంటండి గోలా? ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రేమ్! వాళ్ళు వచ్చి తలుపు తీస్తారంట నిషా. చెక్కు తీసుకొని మారు మాట్లాడలేదంటే ఒప్పుకున్నట్టే చెల్లమ్మా. బానే తెగొట్టాం. దాని మనసులో ఏముందో కనిపెట్టి పంపించేస్తున్నావు. నువ్వు గ్రేట్ అత్తయ్య. ఆరమ్మా, రోజా ఇంటి నుంచి వెళ్ళిపోగానే దీక్షకి అరుణ్నిచ్చి పెళ్లి చేసేద్దామా? ఇదేనా మామ్ మీ ప్లాన్? అరుణ్, దీనికోసమేనా మామ్ రోజాని వెళ్ళిపోమని ఈ చెక్ ఇచ్చారు? అరుణ్, నేను చెప్పేది. ఏం చెప్తాం? ఇంకా ఏం వినాలి? నిన్ను నా నెత్తి మీద పెట్టుకున్నందుకు బానే చేస్తున్నావు. రే, ఏంట్రా మాటలు? మరి మీ చేతలు ఇలా ఉన్నప్పుడు మాటలు ఇంకెలా వస్తాయి మామ్? నా చిన్నప్పటి నుంచి నీకోసం నేను ఎన్నో చేశాను. నువ్వు ప్రేమ్ని హేట్ చేస్తుంటే వాడిలా నేను ఉండకూడదు, ది బెస్ట్ పర్సన్ లా ఉండాలని ప్రతిదీ నీకు నచ్చింది నచ్చినట్టే చేశాను. నా లైఫ్లో నా కోసం చేసుకున్నది ఒకే ఒక్కటి, అది రోజాని ప్రేమించడం, రోజాని పెళ్లి చేసుకోవడం. ఆ ఒక్కటి కూడా నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా మామ్? నీకంత ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేసావు? ఫంక్షన్లో ఎందుకు అనౌన్స్ చేసావు? అదంతా పైపైన డ్రామాయేనా? నువ్వు అప్పుడు నాటకం ఆడావా, లేదా ఇప్పుడు నాటకం ఆడుతున్నావా మామ్? అరుణ్, నీకు అర్థం కావడం లేదురా. ఇక్కడ వేరేది నడుస్తోంది. నన్ను రోజాని ఎలా వేరు చేయాలనేగా? కాదు. కానప్పుడు ఈ చెక్ ఎందుకు ఇచ్చావు? క్లియర్గా తెలుస్తుంది కదా. రోజాని పంపించేయాలి, రోజానేదో చేసేయాలి, రోజాని నాకు దూరం చేసేయాలనే కదా మీ ఆలోచన. సార్ వదిలేయండి సార్, గొడవలొద్దు. మీకు చెప్పకూడదు అనుకున్నాను, చెప్పేలా చేశారు.